ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్న తర్వాత వాడు ద్రోహం చేస్తే వాడిని ఏమంటారు? నమ్మక ద్రోహి అంటారు. ఇంకా ఏమనొచ్చు? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అన్ని మాటలు అయిపోయాయి. టర్కీ ఇప్పుడు అదే దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధమవుతోందా? నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నానంటే కనుక కొద్ది రోజుల క్రితం టర్కీలో భూకంపం సంభవిస్తే ఆపదలో ఉండి సాయం అందించింది. అటువంటి దేశానికి ఇప్పుడు టర్కీ వెన్నుపోటు పడవబోతోందా? నమ్మక ద్రోహం చేయబోతోందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఈ కథనం చూస్తే మీతో పాటు నాకు కూడా రక్తం సలసల కాకిపోతోంది. కానీ చూద్దాం ఎవడి దొంగ బుద్ధి ఏంటో ఎప్పటిలోకి బయటపడుతుందనేది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి టర్కీ తన దొంగ బుద్ధి చూపించింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ కరాచీ పోర్టుకు చేరుకుంది టర్కీ వార్షిప్. ఇటీవల కరాచీలో ల్యాండ్ అయింది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. పాకిస్తాన్కు టర్కీ భారీగా ఆయుధాలు పంపిందనే ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం కరాచీలో ల్యాండ్ అయిన ఆ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ గురించి అబ్బాయి మాకు తెలియదే, మాకు సంబంధం లేదే అన్నట్టు కాకుండా ఏముందో తెలుసా? ఎస్, రీఫ్యూలింగ్ కోసం వెళ్ళాం, అంత తప్ప ఇంకేం లేదు అంటూ కూడా సమాధానం ఇచ్చుకుంది. నాకు డౌట్ వస్తుంది, వాళ్ళ దగ్గరే ఫ్యూయల్ లేదు, ఇంకా వాళ్ళే రీఫ్యూలింగ్ ఇస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? పెట్రోల్ బంపులో పెట్రోల్ ఉంది లేకపోతే ఉంటుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ టర్కీ ఏమంటోంది? పెట్రోల్ లేదు, డీజిల్ లేదు పెట్రోల్ బంకులు. మరి ఫ్యూయలింగ్ ట్యాంక్ దగ్గర ఫ్యూయల్ నిండుకుంటుంది అనుకున్న వాడి దగ్గరికి, అంటే లేదు అయిపోతుంది అనుకున్న వాడి దగ్గరికి రీఫ్యూలింగ్కి వెళ్ళిందట. బహుశా దీన్ని హాస్యం అనాలా లేకపోతే హాస్యాస్పదం అనాలా ఇంకేమనాలి? పాకిస్తాన్కు టర్కీ భారీగా ఆయుధాలు పంపిందనే ప్రచారం జరిగింది. తాజాగా కరాచీ తీరంలో టర్కీ నేవీ వార్షిప్ కనిపించింది. దీన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. పాకిస్తాన్ ట్వీట్ చేసింది. నిజానికి ఆ ట్వీట్ ఒకసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఏమంటుందో తెలుసా? ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది గుడ్ విల్ విజిట్ అంట. గుడ్ విల్ విజిట్ ఆఫ్ టీసీజీ బుయికడా స్టాండ్ యాజ్ టెస్టమెంట్ టు ఎవర్ స్ట్రెంథనింగ్ maritime collaboration between Pakistan and Turkey. It reflects a deep-rooted mutual trust and strategic partnership between two brotherly nations anchored in centuries-old historical culture ties అంటూ చెబుతూనే ఇంకా ఏమంటుందో తెలుసా? ఎందుకంటే కంటిన్యూటీలో చెప్పుకొచ్చింది. ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుందంటే ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఆ కల్చరల్ టైస్కి సంబంధించి చెబుతూనే టర్కిష్ నేవీ షిప్ TCG Buykada arrived at key port on goodwill visit. Ship was welcomed by officials of Turkish and Pak navies. Crew of TCG Buykada will engage in professional interactions with PN personnel. Visit aims to enhance understanding and strengthen coup between two navies అంటూ చెబుతోంది. రెండు దేశాల మధ్య ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి నీ దగ్గర ఏముందయ్యా బలోపేతం చేసుకోవడానికి? నేను నమ్ముకుంటే అడుక్కుతున్నాను తప్ప పాకిస్తాన్. ఆ టర్కీకి పాకిస్తాన్ దగ్గర ఏం కనిపించిందో మరి, ఏం సాయం చేసేస్తుందో మరి. బహుశా టర్కీ కూడా దెబ్బతిన్న తర్వాత టర్కీ కూడా ఈ వాట్ వీ షుడ్ కాల్ ఈ టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులతో దెబ్బ గట్టిగా తిన్న తర్వాత అప్పుడు పాకిస్తాన్కి మర్చిపోతుంది, పాకిస్తాన్ పక్కన పెడుతుందేమో. బంధాలు చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి, మీ బంధాలు మీకు గట్టిగా ఉన్నాయి కదా. ఆ గట్టి దెబ్బ మీకు కూడా ఒకరోజు తగిలితే ఆ రోజు తెలుస్తుంది. ప్రపంచం చవి చూస్తోంది, బహుశా మనుషులై ఉంటే మీకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, కొద్ది రోజుల క్రితం చూసాం ఆల్రెడీ ఓ యుద్ధ విమానం పాకిస్తాన్లో దిగింది, ఆల్రెడీ 6 యుద్ధ విమానాలు ఇచ్చింది అని చెప్పి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు లేదు కాదు మేము రీఫిలింగ్ కోసం వచ్చానని చెప్పుకున్న టర్కీ ఎందుకు ఆ రోజు భయపడింది? ఈ రోజు కూడా డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తామని చెప్పట్లా, వెళ్ళింది వచ్చింది అంటూ పాకిస్తాన్ చేత కబుర్లు చెప్పిస్తోంది. ఎలా చూడాలి దీన్ని? టర్కీ భయపడుతోందా, ఆలోచిస్తోందా, ఏం జరుగుతోంది? పాకిస్తాన్ కు తుర్కీ మధ్య దశాబ్దాల కాలంగా సాంస్కృతిక వారసత్వం అలాగే స్నేహబంధం ఉంది, అది కాదనిలేము. అదొక సాంప్రదాయిక ఇస్లామిక్ దేశం తుర్కీ అనేది. పాకిస్తాన్ తో చాలా కాలంగా సంబంధాలు నడుపుతోంది, అది మాత్రం మనం కొట్టిపారేలేం. కాకపోతే ఇక్కడ గత వారం ఏం జరిగిందంటే C-130 హెర్క్యులస్ కార్గోస్ వచ్చినప్పుడు అందరూ అంటే పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేసేందుకే వచ్చిందనేది మనం కూడా నమ్మాం, బలంగా అదే ప్రచారం జరిగింది. కానీ తర్వాత తుర్కీ వైపు నుంచి తుర్కీ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి సమాచార విభాగం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అలాంటిది ఏం లేదు. మేము భారత్ వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదు. కేవలం అవి కార్గో విమానాలు మాత్రమే. ఫ్యూయల్ అయిపోయింది మధ్యలో కరాచీలో ఫ్యూయల్ నింపుకునేందుకు వచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే తుర్కీకి సంబంధించినటువంటి టీజీసీ బుయకడ ఇదొక అగ్రశ్రేణి మనం వాహనౌక చెప్పవచ్చు. ఇది ఇప్పుడు మరి ఎందుకు అక్కడ కరాచీ తీరానికి చేరుకుంది అనేది ఒక భారీ యుద్ధ నౌక. సో కరాచీ తీరానికి చేరింది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. టీజీసీ బోయకడ అనేది దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇది జలాంతర్గాములకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గస్తీ కాయడంలో దీనికి అన్వేషణ చేయగా చెప్తున్నారు. అలాగే నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముఖ్యంగా భారత్ ఎటువైపు నుంచి దాడుకు దిగుతుందో తెలియదు. అండ్ పూర్తిగా అరేబియా సముద్రంలో గట్టి పట్టినటువంటి భారత్ ఇప్పుడు మనం ఎకనామిక్ జోన్ కారిడార్ గా చెప్తున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా సో ఎగ్జిక్యూటివ్ ఎకనామిక్ జోన్ గా చెప్తున్న ప్రాంతంలో కూడా పూర్తిగా మనం ఇంకా నిషేధాజ్ఞ విధించిన పరిస్థితుల్లో కంప్లీట్ గా పాకిస్తాన్ కు అటువైపు దారులు మూసుకుపోయినాయి. ఇప్పుడు నావికా దళం కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం ఆ జోన్ పూర్తిగా రెడ్ జోన్ గా పెట్టాం కాబట్టి ఇక పాకిస్తాన్ కు గత్యంతరం లేని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కరాచీ లేదా గదర్ ఎయిర్ పోర్ట్ నుంచి వాళ్ళు ఒకవేళ వాహనౌకలు ప్రయోగించాలన్నా కూడా అటువైపు నుంచి వాళ్ళకు గత్యంతరం లేని పరిస్థితి. సో ఇప్పుడు భారత్ ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి గస్తీ కాయడానికి కూడా వాళ్ళకు గత్యంతరం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ అయితే ఇక వాళ్ళను ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఒకనొక సాంప్రదాయక మిత్ర దేశం టర్కీ కాబట్టి సో భారత్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి వాళ్ళను ఇక్కడ మనం కానీ ఇక్కడ రామ్దాస్ ఎక్కడ కూడా అఫీషియల్ కష్టం ఉందా, లేకపోతే ముందుగానే ఆలోచించి ఆచితూచేదో అడుగుతోంది కదా, ఇప్పుడే అంత ఉద్రిక్తలు లేవు కదా, ఒకసారి వెళ్ళొచ్చేస్తే సరిపోయే అనుకోవడంలో టర్కీ వ్యవహరిస్తుంది అనుకోవాలా? అంటే ఇక్కడ మనం కేవలం వాళ్ళు ఈ నౌక స్పెషాలిటీ ఏంటో నేను మీకు చెప్తాను గస్తీ కాయడానికి. ఎందుకంటే నౌకాదళ విన్యాసాలు పాల్గొని ఇప్పుడు పాకిస్తాన్ నౌకలకు పూర్తిగా జల మార్గాన్ని భారత్ నిషేధించింది. దీంతో పాటు అటు త్రివిధ దళాలు కూడా మనం మోహరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు తుర్కీ కూడా ఖచ్చితంగా మేము పాకిస్తాన్ మద్దతుగా వచ్చామని చెప్పట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ బుయకడ రావడానికి కూడా కారణం క్లియర్ గా మనకు తెలియదు. బట్ ఇక్కడ వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా నౌకాయానానికి సంబంధించి మారిటైమ్ రిలేషన్స్ మేము స్ట్రెంథెన్ చేసుకుంటున్నాము. దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి మా స్నేహబంధాన్ని మరొకసారి దృఢంగా చేసుకునే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ వచ్చాయని చెప్తున్నారు. సో ఆ రకంగా ఈ పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పుడు దీనికి వచ్చినటువంటి స్టేట్మెంట్ మనం క్లియర్ గా సో నావీకి సంబంధించినటువంటి ఇంటరాక్షన్స్ ఇది పాకిస్తాన్ నావీ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది క్లియర్ గా. సో ఆ రకంగా అంటే క్లియర్ గా వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చిందా లేదా రొటీన్ నావీ సంబంధించినటువంటి సంబంధాలను పెంపొందించుకోవడానికి వచ్చిందా అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఇది కొంత మానసిక స్థైర్యాన్ని నింపే అంశం అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా బలం లేదు, కంప్లీట్ గా అరేబియా సముద్రంలో బలం లేదు. మనం దాడి చేసినా తిరిగి తిప్పికొట్టేంత స్థాయి సామర్థ్యం కూడా ఇప్పుడు వాళ్ళకు పూర్తిగా దారులు మూసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఒకవేళ ఆ కోణంలో బహుశా ఇవన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో అంటే శత్రువును తక్కువ అంచనా వేయని పరిస్థితులు అంటే తక్కువగా తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి సన్నద్ధాలు మానసిక స్థైర్యం నిలుపుకునే చర్యలో భాగంగానే ఇదంతా మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అటు తుర్కీ వైపు నుంచి మేము పాకిస్తాన్ కు అండగా ఉండడానికి వచ్చామని కూడా ఎలాంటి స్టేట్మెంట్ లేదు. సో ఏదేమైనా ఇప్పుడైతే ఈ టీజీసీ బుయకడ అనేది చాలా ప్రత్యేకమైనది చెప్పొచ్చు. ఇక్కడ గస్తీ కాయడానికి వాళ్ళకంటే ఒకవేళ భారత్ వైపు నుంచి ముఖ్యంగా మన వైపు నుంచి ఏమైనా దాడులు కనుక చేస్తే అది పసిగట్టే అవకాశం ఉంది. అలాగే జలాంతర్గాములు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఆ రకంగా వాళ్ళు ఒకవేళ ఇక్కడే తిష్ట వేసి ఇట్లే కొనసాగితే కనుక బహుశా ఇక మనకు అది కన్ఫామ్ అవుతుంది. కరాచీ తీరంలోనే తిష్ట వేసి ఉంటే కనుక ఖచ్చితంగా అది సహాయం చేయడానికి వచ్చినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కరెక్షన్ ఇక్కడ రామ్దాస్ ఒకవేళ రావాలనుకుంటే కనుక వాళ్ళకి సూయజ్ కెనాల్ మీదుగా మధ్యధరా సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి ప్రాంతంలో బహుశా ఒకవేళ ఇజ్రాయెల్ కూడా పూర్తిగా మద్దతు ఇస్తే కనుక టర్కీ నేవీ షిప్స్ని కావచ్చు లేకపోతే వార్ షిప్స్ని కావచ్చు అక్కడే అడ్డుపడే అవకాశం ఉంటుందా, అక్కడే వాటిని ఆపే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా అంటే భవిష్యత్తులో మరిన్ని నౌకలు కనుక బయలుదేరితే ఒకవేళ నేను అనుకున్నట్టుగా మనం ఊహించినట్టుగా యుద్ధం కనుక ప్రారంభమైతే తుర్కీ వైపు నుంచి అలాంటి ఏమన్నా సన్నాహాలు పాకిస్తాన్ కు చేయాలనుకుంటే అందించాలనుకుంటే సాయం కనుక మనము దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తెచ్చి లేదా ఇంకే రకమైనటువంటి ఇతర మిత్ర దేశాల సహాయం తీసుకొని మనం కూడా ఇజ్రాయెల్ వైపు నుంచి లేదా ఇతర దేశాల సహాయం తీసుకొని వాటిని నిరోధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం దాడులకు సన్నద్ధం అవుతున్నాం, అది మాత్రం క్లియర్. బహుశా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం
ఢిల్లీ నుంచి 9వ తారీఖు కల్లా ఏదో ఒక ఖచ్చితమైన దృఢమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం అటు పాకిస్తాన్ లో అయితే నిజంగా వాళ్ళంతా కూడా భయంతో వణికిపోతుంది పరిస్థితి. భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడేం చేయబోతున్నా అనేది. సో ఆ రకంగా మనం కూడా ఈ త్రివిధ దళాల మీటింగ్ పెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులను వెలువరించినందుకు అక్కడ ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి అక్కడ కూడా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని పాక్ ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి పైనాట్ యాక్షన్ ఉండాలి, భారత్ ఇంకా దాడి చేస్తే ఏం చేయాలని కూడా వాళ్ళు కూడా సన్నద్ధం అవుతున్నారు. సో దీనికి అందరిని ఆహ్వానించారు. అలాగే కాకపోతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఒకటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ హాజరు కామని చెప్పినట్టుగా తెలుస్తుంది. చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా తన వైఖరిని చాలా నొక్కి చెప్పిన పరిస్థితి. సరే ఏదేమైనా వాళ్ళ పార్టీల మధ్య అంతర్గత కోణం అది మనకు అవసరం లేదు వాళ్ళ దేశంతో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ కు అవసరంగానే భావించి బహుశా తుర్కీని బతిమాలి తీసుకొచ్చింది అనుకుని మనం భావించాలి. ఒకవేళ అది ఇక్కడే తిష్టవేసి కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఇది యుద్ధ సన్నాహాలకు మనం చేసిన యుద్ధ సన్నాహాలకు లేకపోతే మనం ప్రారంభించేటువంటి యుద్ధానికి అనుకూలంగా అంటే పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ కు అనుకూలంగా కాశ్మీర్ అంశంలో తుర్కీ బహిరంగంగానే బాహటంగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. యుఎన్ లో కూడా వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే మీరు చెప్తున్నట్టుగా దోస్తీ పేరుతో మనం 2023లో వచ్చినటువంటి భారీ భూకంపానికి సంబంధించి మనం అప్పుడు చాలా విపరీతమైన సహాయం చేశాం. మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయి, మన దగ్గర నుంచి విపరీతమైన సామాగ్రి వెళ్ళింది, మన ఆర్మీ వెళ్ళింది, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది. సోషల్ మీడియాలో చాలా చూసాం మనం వీడియోలు. తుర్కీకి ఎంత సహాయం చేయాలో ఎంత చేయాలో చేశాం, మనం దగ్గరుండి చేసాం. వాళ్ళు కోలుకునే వరకు కూడా చాలా సహాయం చేశాం. కానీ మరి ఆ సహాయాన్ని విస్మరించి వాళ్ళ తుర్కీ కనుక నిజంగా భారత్ పై పాకిస్తాన్ కు ఒకవేళ యుద్ధాల్లో పాల్గొంటే అవకాశం వస్తే కనుక భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు సహకరించాలనుకుంటే కనుక అది నిజంగా అది ఒక రకమైన ధైర్యంతో కూడుకున్న స్టెప్ అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు వ్యతిరేకంగా టర్కీ వెళ్తుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం ఏ రకమైన దౌత్య వాణిజ్య సంబంధాలు మనకు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే మనకు కూడా కొంత టర్కీతో చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది. బట్ అది పక్కన పెట్టి ఒకవేళ వాళ్ళు ఇంకా దగ్గర దోస్తాను ఉంది కాబట్టి చెప్పలే ఆ విషయాలు. కానీ ఇప్పటికిప్పుడు తుర్కీ వైపు నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. కేవలం పాకిస్తాన్ నేవీ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు వాళ్ళిద్దరి మధ్య ఆ నౌకాయానానికి సంబంధించి మ్యారిటల్ సంబంధించినటువంటి రిలేషన్షిప్ మేము బిల్డ్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి రొటీన్ చర్యల్లో భాగంగానే ఇది వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ వాటెవర్ ఇది అంటే భూయకడ అనేది దానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యం మనం ఇవన్నీ అంచనాలకు రావాల్సి వస్తుంది. సో వాటెవర్ మీరు అంటున్నట్టుగా ఒకవేళ అది కంటిన్యూగా కరాచీ పోర్ట్ లోనే తిష్ట వేసి ఉంటే కనుక ఇంకా కంటిన్యూ అవుతుంటే కనుక మనం యుద్ధ సన్నాహాలు చేయబోతుంటే కనుక అది వాళ్ళకు సహకరిస్తే మాత్రం మనం ఇంకా అలాగే భావించాల్సి ఉంటుంది. మనకున్న మార్గాల్లో మనం టర్కీపై ఒత్తిడి పెంచే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ప్రయత్నించండి రామ్దాస్. ఒక్కసారి అంటే ఈ భూయికుడికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దీని రేంజ్ వచ్చేసి ఏకంగా 6480 కిలోమీటర్లు దీని రేంజ్. పోనీ దీనిని కనుక రంగంలోకి దించితే మన దగ్గర ఏమైనా తక్కువ ఉన్నామా? మన విక్రాంత్ లేదా? మన విక్రాంత్కి సంబంధించి అదొక్కటి చాలు. విక్రమాదిత్య నమ్మడానికి లేదు, అలా చెప్పి కొట్టుపారడానికి లేదు. వాళ్ళకి అక్కడ ఏమైనా బెనిఫిట్ ఉందంటే కనుక ఆలోచించే ప్రయత్నం జరుగుతుంది. ప్రెసెంట్ పాకిస్తాన్ విషయంలో కూడా అంటే ఒకవేళ టర్కీ కనుక మనం మాట్లాడుకుంటున్న ఈ అంశానికి సంబంధించి టీసీజీ ఈ బూయికుడాను రంగంలోకి దించితే పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇది మన వైపు రావాలంటే అరేబియా సముద్రం, మన ఇండియా వైపు రావాలంటే అరేబియా సముద్రంలోకి ఎంటర్ కావాలి. అరేబియా సముద్రంలోకి ఎంటర్ కావాలంటే మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాల్ మీదుగా ఎర్ర సముద్రంలోకి అడుగుపెట్టిన తర్వాత రావాలి. ఎంతలోపు అది చాలా ఎర్ర సముద్రం నుంచి వచ్చే క్రమంలో హౌతీలు ఉన్నారు. హౌతీలు బహుశా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఆ సందర్భంలో. కానీ అంతకన్నా ముందే ఇజ్రాయిల్ ఉంది. ఒకవేళ ఇజ్రాయిల్ కనుక గట్టిగా అక్కడ అడ్డుపడింది అనుకోండి సరిపోయి, లేదు కాదు కూడదు అనుకున్న సందర్భంలో మిగిలిన దేశాలు కూడా మనకి మద్దతుగా నిలిచాయి అనుకుందాం. ఆ క్రమంలో అప్పుడు మళ్ళీ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియా మనకి సపోర్ట్గా ఉంది. కాబట్టి సౌదీ అరేబియా కనుక ఒకవేళ కలగజేసుకుంటే అక్కడ టర్కీని సౌదీ అరేబియా నిలువరించగలిగినా, ఇజ్రాయెల్ నిలువరించగలిగినా, సో మనకు అక్కడైతే మాత్రం హోల్డ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఈజిప్ట్, సూడాన్ వీటిని మనం నమ్మే పరిస్థితి వాళ్ళ విషయం వాళ్ళకే తెలియాలి. బట్ ఇక్కడ మనకి హోప్స్ ఉన్నవి ఎక్కడున్నాయంటే కనుక సౌదీ అరేబియాకి సంబంధించి కాస్త ఉన్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఇజ్రాయెల్ హోప్ గురించి మాట్లాడుతున్నాను. పూర్తిగా బేస్ అనేది మనం మాట్లాడుకోలేం. బట్ టీసీజీని కనుక నిలువరించాలంటే, టీసీజీ ఈ భూయికడాను నిలువరించగలగాలంటే అదొక్కటి మార్గం.
పోనీ అది దాటి అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయిందా మన విక్రాంత్ చాలు బహుశా ఇంతవరకు వెళుతుందా అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకసారి మీరు కూడా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి సాయం చేసే విషయంలో ఆలోచిస్తే ఏం జరగచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పంపించింది ఒక 6 యుద్ధ విమానాలు వెళ్ళాయి అనేది మనం విన్న వార్త. ఆ తర్వాత టర్కీ మాట్లాడుతోంది. టర్కీ ఏమంటోంది, లేదు మేము పంపించలేదు, కేవలం రీఫ్యూలింగ్ కోసం మాత్రమే అక్కడ ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది అంటూ కూడా. సో అక్కడ భయపడిందా లేకపోతే ఆలోచించిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. జరిగిన బహుశా వారం రోజులు కూడా గట్టిగా తిరగలేదు. ఈరోజు ఏకంగా అఫీషియల్గానే మనకు కనిపిస్తోంది F512 అనేది ఆ వార్షిప్ మనకి క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తోంది. సో ఇప్పుడు అక్కడికి చేరడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు అనేది కనుక గమనిస్తే పాకిస్తాన్ చెప్పుకొస్తోంది గుడ్ విల్ జెస్చర్లో భాగంగానే టర్కీకి సంబంధించిన TCG బుయ్కడా F512 అనేది వచ్చింది. ఇటు పాకిస్తాన్ అలాగే టర్కీకి సంబంధించిన నేవీ అధికారులు కూర్చొని మాట్లాడుకున్నాం, స్ట్రెంత్ని బలోపేతం చేసుకుంటాం, అంటే ఇద్దరి మధ్య ఉన్న ఆ బలాన్ని మరింత బలోపేతం చేసుకోవడం భాగంగానే వచ్చాం తప్ప ఇంకేం కాదు అంటూ కూడా. కానీ టర్కీ ఎక్కడ అఫీషియల్గా ఎందుకు వచ్చాం, ఏ విషయం గురించి అనేది చెప్పలేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈ TC ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది 2013లో జలప్రవేశం చేయడం జరిగింది. గస్తీ కాయడంలో దీన్ని అందవేసిన చెయ్య అంటూ కూడా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు, టర్కీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఒక యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే మనం వాటిని అంటే పాకిస్తాన్ నౌకలకు సంబంధించి అడ్డుకట్ట వేసిన పరిస్థితుల్లో భారత్కి సంబంధించి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? టర్కీ సపోర్ట్ వెళ్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? భారత్ ఎలా ధీటుగా ఎదుర్కోగలదు? ఇంతకీ టర్కీ వెళ్దా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ప్రిపేర్నెస్ యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్లో జరుగుతున్నాయి. ఆ విన్యాసాలను చూసే ప్రయత్నం చేద్దాం. Gokulam Signature Jewels,